నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కేటీ రామారావు పైన కాంగ్రెస్ సర్కార్ ఎంక్వైరీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చేసిండు. ఏది పడితే ఐటీ కంపెనీలకు ఆయన అప్రూవ్ చేసి ఐటీ కంపెనీలు పెట్టుకునేటటువంటి తరహాలో కూడా ఆయన అందరికీ పర్మిషన్స్ ఇచ్చేసిండు. తర్వాత హెచ్ఎండిఏ కేటీఆర్ చేతిలోనే ఉంది కాబట్టి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి 5 ఫ్లోర్లకు పర్మిషన్లు ఉంటే 10 ఫ్లోర్లకు 12 ఫ్లోర్లకు కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు. విచ్చలవిడిగా ఏడబడతాడా నాలాల పక్కన, కుంటల పక్కన, చెరువుల పక్కన, లేకపోతే బఫర్ జోన్లలో, లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఏడబడితే అక్కడ విచ్చలవిడిగా కేటీఆర్ మా వెనకాల ఉన్నాడనేటటువంటి ధైర్యంతో బిల్డింగ్ నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ అక్రమ కట్టడాల వెనుక, ఈ బడా నేతల వెనుక కేటీఆర్ హస్తం ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంతో కేటీఆర్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. అయితే ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి హైడ్రా అనేటటువంటి ఒక సంస్థను నిర్మాణించే ప్రయత్నం చేసిండు. ఈ హైడ్రా ఏం చేస్తుందంటే అక్రమ కట్టడాలు ఏడేడైతుంటుందో అది నాలాల పక్కన కానివ్వండి, లేకపోతే చెరువు శిఖం భూమిలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూములలో కానివ్వండి, ఏదైతే అక్రమ కట్టడాలు కడితే అంటే చెరువు విస్తరణ కాకుండా చెరువు విస్తరణ లోపల చెరువు విస్తరణకు సంబంధించినటువంటి భూమి 100 మీటర్ల దూరంలో బఫర్ జోన్ బయట కట్టుకోకుండా లోపల కడితే అవన్నీ కూడా నేలమట్టం చేసేటటువంటి ఆస్కారం ఉంటది. ఆల్రెడీ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూడా కూల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అయితే ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కేటీ రామారావు నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ హాల్ కి ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ ఇచ్చేసిందని, కేటీఆర్ నాగార్జునకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని, తర్వాత నాగార్జున కేటీఆర్ కు అనేక విధాలుగా గిఫ్ట్స్ పంపించిందని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నాగార్జున కొన్ని గిఫ్ట్స్ రూపంలో ఏదో కార్లు ఇచ్చిందని, ఇదని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం జరుగుతూ చర్చలు కూడా నడుస్తున్నాయి. అది వాస్తవం కాదో పెద్ద మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ అంటే నాగార్జున ఇన్కన్వెన్షన్ హాల్ 10 సంవత్సరాలు కూల్చకపోవడానికి గల కారణం కేసీఆర్ నాగార్జునను కాపాడుకుంటూ వచ్చిండు. కేటీఆర్ ఇన్కన్వెన్షన్ హాల్ వెనుకాల ఉండి ఇదంతా తతంగం నడిపించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. అదొకటే కాదు, వాసవి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కేటీ రామారావు హస్తం పెద్ద ఎత్తున ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. ఆ దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆ బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ కానివ్వండి, అనురాగ్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ విషయంలో కూడా కేటీఆర్ హస్తమే ఉండొచ్చు. కేటీఆర్ చెప్పకుండా పెద్ద బిల్డింగ్లు కట్టుకునేటటువంటి ఆస్కారం ఉండదు కదా. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అధికారులు కేటీఆర్ తెలియకుంటే ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చే సిచ్యువేషన్ లేదు. కాబట్టి కేటీఆర్ హస్తమే పెద్ద ఎత్తున దీంట్లో ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, హెచ్ఎండిఏ ఎట్లుంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో ఎట్లుంటది అంటే కథ, ఈ ఏరియాలో కేవలం 5 ఫ్లోర్లకే బిల్డింగ్ కట్టేటటువంటి పర్మిషన్ ఉందనుకో. సరే, ఈ ఏరియా పేరు రామ్ నగర్ అనుకున్నాం. ఈ రామ్ నగర్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్, ఈ రామ్ నగర్ కాదు, నేను ఉత్తర రామ్ నగర్ అంటున్నా. ఈ రామ్ నగర్ ఏరియాలో కేవలం బిల్డింగ్ పర్మిషన్ 5 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది అనుకున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు ఎరికేనా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తే ఎవరైతే బిల్డింగ్ కట్టేటటువంటి ఓనర్ ఉంటాడో ఈ ఓనరు 5 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారు, 5 ఫ్లోర్లు కట్టడు, ఈయన ఒక 6 ఫ్లోర్లు నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తాడు, లేదా 7-8 ఫ్లోర్లు కట్టుకుంటాడు, ఇంకా 8-9 ఫ్లోర్లు కూడా కట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే 9 ఫ్లోర్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఏం చేసిరంటే ఈయన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులకు డబ్బులు ఇచ్చి ఇదంతా దందా చేసిండు. గతంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ శివబాలకృష్ణ దొరికింది. శివబాలకృష్ణ సమితి శివబాలాజీ ఏదో పేరు ఉంటుంది, ఆయన దొరికిండు. వాళ్ళంటే కట్టలు డబ్బులు దొరికినాయి, లాకర్లో బంగారం దొరికింది, విచ్చలు విడిగా వాచ్లు దొరికినాయి, అనేక గిఫ్ట్స్ దొరికినాయి. ఆ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఎవరి కింద, కేటీఆర్ కిందనే కదా. మున్సిపల్ మినిస్టర్ కేటీఆరే కదా, ఐటీ మినిస్టర్ కూడా కేటీఆరే కదా. కేటీఆర్ కిందనే ఆ శివబాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి పనిచేసింది. సో ఆ శివబాలకృష్ణ వాళ్ళ ఇంట్లో విచ్చలవిడి పైసలు దొరికినాయి. అంటే కేటీఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా 5 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొని కేటీఆర్ సహకారంతో 6-7-8 ఫ్లోర్లకు కట్టుకున్నారు బిల్డింగ్స్. మరి నిజంగానే 5 ఫ్లోర్లకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు వారు 6-7 ఫ్లోర్లు కట్టుకున్నప్పుడు పోయి ఎంక్వైరీ చేయాలి కదా. నువ్వు తీసుకునేది 5 ఫ్లోర్లు, మరి 6-7 ఫ్లోర్లు ఎట్లా కట్టుకున్నారు బాబు అని చెప్పి అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి కదా. మిగతా ఫ్లోర్లు కూల్చేయాలి కదా, అది ఎందుకు చేయలే? ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున లోపం జరిగింది. వీళ్ళు ఎన్ని ఫ్లోర్లు తీసుకున్నా కూడా నేను కేటీఆర్ సార్ చెప్పినా, కేటీఆర్ సార్ దగ్గర అరవింద్ కుమార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు,
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి చెప్పేసినాం ఆల్రెడీ, వాళ్ళు ఓకే ఓకే అని చెప్పారు, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసినాం అయిపోయిందని చెప్పి ఇట్లా ఒక డ్రామా క్రియేట్ చేసి అట్లా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే ఇదే కేటీఆర్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ కోకాపేటకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో, ప్రభుత్వ భూముల వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉన్నది. కేటీఆర్ కి సంబంధించినటువంటి కొంతమంది దోస్తులకు, కేటీఆర్ సన్నిహితులకు, కేటీఆర్ ను ఫాలో అయ్యేటటువంటి కొంతమంది వ్యక్తులకు కేటీఆర్ దగ్గరుండి మరి కొన్ని భూములను ఇచ్చేసిండు. ప్రభుత్వ భూములు చాలా మంది కొట్టేసిరు. ఆ కొట్టేసినటువంటి దాఖలాలలో కేటీఆర్ పేరు కూడా ఉండొచ్చు, కేటీఆర్ హస్తం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. అంటే మొత్తానికి కేటీఆర్ పైన ఎంక్వైరీ కమిటీ వేసి ఈ ఎంక్వైరీ కనుక నిజంగానే కేటీఆర్ ఈ బిల్డింగ్ల విషయాలు కానివ్వండి, లేకపోతే చెరువుల పక్కన దాని పక్కన దీని పక్కన ఎలాంటి పర్మిషన్ లేకుండా కేటీఆర్ సహకారంతో కేటీఆర్ఏ దగ్గరుండి కట్టించి కేటీఆర్ఏ పర్మిషన్స్ ఇప్పిస్తే ఇవన్నీ నిజంగానే నిరూపణ అయితే, ఇవన్నీ నిజంగానే కేటీఆర్ మీద హస్తం ఉంటే ఆయన పైన ఎంక్వైరీ కమిటీ వేసి కేటీఆర్ అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఉండడం అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. తర్వాత ఏదైతే ఇక్కడ ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో కేటీ రామారావు 53 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా అరవింద్ కుమార్ త్రూ ఆయన ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి 53 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా డబ్బులు కొట్టేసిండు. అది తెలంగాణ ప్రజల సొమ్మంటూ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. మన ఏదైనా కంపెనీలు తీసుకొచ్చారు, కంపెనీలకు విచ్చలవిడిగా డబ్బులు కేటాయించారు. వీళ్ళు చేసేటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయలలో దేనికి ఎంత కేటాయించారో ఇప్పటిదాకా చెప్పేటటువంటి సోయి కూడా లేదు వీళ్ళకని పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి అంశం. మున్సిపల్ శాఖకు 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఎన్ని లక్షలు కేటాయించారో చెప్పాలని చెప్పి వినబడుతున్న అంశం. తర్వాత నిజంగానే కేటీఆర్ ఈ అక్రమ కట్టడాలలో ఆయన హస్తం లేకపోతే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి 10 ఎకరాలు ఎమ్మెల్యేరెడ్డి కాలేజ్ అని చెప్పి దుండిగల్ కాడ కట్టుకున్నాడు. ఆ చెరువు మొత్తం 10 ఎకరాలు కబ్జా పెట్టి ఆ చెరువులో నిర్మాణించుకుంటే మరి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రే కదా. మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినప్పుడు ఏదైతే అక్రమ కట్టడాలు లేకపోతే ప్రభుత్వ భూములను ఎవరెవరు ఆక్యుపై చేసుకుంటూ అవన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి కేటీఆర్ ఆ పని ఎందుకు చేయలేదు? ఆఖరికి మంత్రి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి దగ్గరుండి మల్లారెడ్డి 10 ఎకరాలు కబ్జా పెట్టి కాలేజ్ కట్టిస్తే కేటీఆర్ ఎందుకు మాట్లాడలేకపోయిండు? కేటీఆర్ ఎందుకు స్పందించలేకపోయిండు? అంటే దీని వెనకాల కేటీఆర్ హస్తం ఉన్నట్టే కదా. మా మంత్రి కదా పోనీతి ఏమైతుంది అని చెప్పి కేటీఆర్ అనుకున్నట్టే కదా. ఆ రోజు మంత్రి స్ట్రిక్ట్ గా లేకబట్టి, ఆ రోజు మంత్రి పెద్ద పట్టించుకోకబట్టి ఈ విచ్చలు విడిగా నాలాల పక్కన కుంటల పక్కన వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుడుతోటే ఆ ఎమ్మెల్యేరెడ్డి కాలేజీని నీలమట్టం చేసిరు. ఆ ఎమ్మెల్యేరెడ్డి కాలేజీ మొత్తం కుప్పకూలు చేసినటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూసినాం. మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు కాలేజు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను పెట్టి కూల్చేసింది మొత్తం. ఇది ఎమ్మెల్యేరెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్. మరి ఆ కాలేజ్ అక్రమంగానే కట్టారు కదా, చెరువు కబ్జా పెట్టి కట్టితే మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది చెప్పాలి కదా. అది కూడా ఇప్పటిదాకా చెప్పలే. అంటే ఇవన్నీ హస్తాలలో ఈ అక్రమ కట్టడాలలో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక హస్తం పెద్ద ఎత్తున ఉందనే చర్చ వినబడుతుంది. ఇది ఎవరు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కాడ కూల్చివేస్తున్నటువంటి సన్నివేశాలు ఇది. అంటే వాళ్ళ అల్లుడి ఎమ్మెల్యేరెడ్డి కాలేజ్ ఉంది కదా, కాలేజ్ కాడ కూల్చివేస్తున్న సన్నివేశాలు ఇదంతా కూడా. ఇదంతా అదే, ఇది ఎమ్మెల్యేరెడ్డి కాలేజ్, ఇది మల్లారెడ్డి వాళ్ళ అల్లుడి కాలేజ్. ఇక ఇట్లా కూల్చేసే ప్రయత్నం చేసినారు. కూల్చేసినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడలేదు. మరి ఇవన్నీ అక్రమంగా కట్టినప్పుడు కేటీఆర్ హస్తం లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయలేదు? ఓన్లీ మల్లారెడ్డి కాదు, అమీన్పూర్ దగ్గర పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆ గుడం మైపాలరెడ్డికి సంబంధించినటువంటి కట్టడాలు ఉన్నాయి, దానం నాగేందర్కి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి, సబితా ఇంద్రెడ్డికి సంబంధించినటువంటి కట్టడాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పొంగులేటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలా మంది అక్రమ కట్టడాలు 100 అక్రమ కట్టడాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు కూల్చేయలేదు? అంటే అన్ని అక్రమ కట్టడాల వెనుక కేటీ రామారావు ఉన్నట్టే కదా. కేటీ రామారావు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అన్ని కట్టుకునే ప్రయత్నం చేసింది కదా. ఆఖరికి బడా కాంట్రాక్టర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే పెద్ద పెద్ద డెవలపర్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, లేకపోతే ఐటీ కంపెనీలు, ఐటీ హబ్బులు, ఇవన్నీ కూడా కేటీఆర్ ఆస్కారంతో, కేటీఆర్ వెనుకున్నటువంటి ధైర్యంతో 5 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 10-12 ఫ్లోర్లు కూడా అక్రమంగా నిర్మాణించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ హస్తంలోనే జరిగింది. ఇదంతా కేటీఆర్ కి తెలిసే జరిగింది. ఇదంతా కేటీఆర్ కి తెలిసే ఈ తతంగం అంతా కొనసాగించే ప్రయత్నం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ అక్రమ కట్టడాలు, ఈ కథ అంతా మొత్తం కూడా డాటా తీసేటటువంటి పనిలో రేవంత్ రెడ్డి స్పెషల్ టీం కనబడుతుంది.
ఎవరెవరైతే చెరువుల పక్కన నాలాల పక్కన ఫామ్ హౌస్లు అవి ఇవి కట్టుకొని జలసాలు చేస్తూ దండాలు చేస్తురో ఇవన్నీ ఎంక్వైరీ నడుస్తున్నాయి. మీకు పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లు 100 ఉన్నాయట. అసలు పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లు 100 ఉన్నాయి. అంటే పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్ ని నేలమట్టం చేశాడే కదా. ప్రభుత్వ భూములు ఎట్లా కట్టుకుంటారో భయ అని చెప్పి అట్లీస్ట్ క్వశ్చన్ చేయాలి కదా. ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఎందుకు? ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నిట్లో కేటీఆర్ హస్తం ఉండొచ్చనే చర్చ వినబడుతుంది. నిజంగానే కేటీఆర్ హస్తం ఉంటే కనుక ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడం అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో కేటీఆర్ అరెస్ట్ కు ఒక భారీ ప్లాన్ నడుస్తుంది. అంటే ప్లాన్ అంటే ఒకవేళ నిజంగా నేను తప్పు చేస్తే అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి.